ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ దేవుడు ఈరోజు మనతోటి ఏ వాక్యం ద్వారా ఏం మాట్లాడబోతున్నారో ప్రతి ఒక్కరం ధ్యానించుకుందాం. కొలసియన్స్ చాప్టర్ 3 వర్డ్స్ 22 and 24. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మన మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇంత గొప్పగా దేవుడి వాక్యం మీద వ్రాయబడి ఉంది. దాసులారా, మనుషులను సంతోషపెట్టుటకు కాదు, ఏ పని చేసినా మనము ఆ యేసుక్రీస్తు ప్రభుని సంతోషపెట్టాలంట. మనుషులను సంతోషపెట్టడం మనుషుల కోసం కాదు మనం చేసేది, ఆ దేవుని కోసం చేసి ఉండాలి. ఏ కార్యమైనా అతన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు మహిమకరంగా ఆయనకు ఘనతకరంగా మనము చేయాలి. ఏ పని చేసినా, చిన్న పని చేసినా, ఇతరులకు సహాయం చేసినా, ఇతరులను ఆదరించిన, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఏ ఉద్దేశం కొద్దీ ఏ మనుషులతో ఎలా మాట్లాడాడో మనము కూడా అదే ఉద్దేశం కొద్దీ ఆ దేవుని మహిమ కొరకు ఆ దేవుని నిమిత్తమై మనం మాట్లాడాలి. ఆ దేవుని నిమిత్తమై మనం ఇతరులతో ఉండాలి. సో మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము అని మనసు పూర్తిగా చేయుడి. ప్రభువైన క్రీస్తు దాసులై ఉన్నారు. మనము దేవుని దాసులమై ఉన్నాము అంటే ఆయన పనికత్తెలుగా, ఆయన పనివారముగా అతని పరిచర్య చేయుటకు, అతని పనులు చేయుటకు, అతని పనుల్లో నమ్మకంగా చేయుటకు. సో ఆయన దాసులని మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఆ దాసులుగా, ఆ బిడ్డలుగా, అధికారం కలిగిన బిడ్డలుగా, ఆయన పనికత్తెలుగా అతని పని చేసి అతని పరిచర్య నమ్మకంగా చేసే బిడ్డలుగా మనం ఉండాలి. కానీ మనుషులను సంతోషపెట్టే మనుషులుగా మనం ఉండకూడదు. అంటే ఈ లోకంలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పొలిటీషియన్స్ ఉన్నారు, మనకన్నా పెద్ద అధికారులు ఉన్నారు. ఆ మనుషుల కోసం ఏదైనా చేయాలంటే వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళ కొరకు, వాళ్ళ దగ్గర నుండి ఏదైనా ఆశిస్తున్నామంటే వాళ్ళకి మనం ఏదన్నా ఇవ్వాలి అని ఆ ఉద్దేశం కొద్దీ మనం వెళ్ళొద్దు. ఏది చేసినా ఆ తండ్రి మహిమ కొరకు, ఆయన నామం కొరకు మనం చేయాలి. మనుషులను సంతోషపెట్టాలని కాదు. వాళ్ళ దగ్గర నుండి నేను ఇలా సంతోషపెడితేనే వాళ్ళు నాకు ఏదన్నా ఇస్తారు, వాళ్ళతో ఇలా నేను క్లోజ్గా ఉంటేనే వాళ్ళు నాకు అనుకూలంగా మార్చగలుగుతారు, వాళ్ళు నాకు అనుకూలంగా మారాలంటే నేను అది వాళ్ళకి చేసి పెట్టాలి అని ఆ ఉద్దేశం కొద్ది కాదు. క్లియర్గా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలేనని కాక ప్రభువుకు భయపడుచు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనసు పూర్తిగా చేయాలంట. సో మనసు పూర్తిగా ఆ తండ్రి మహిమ కొరకే మనం ఏదైనా చేయాలి. ఆ తండ్రి మహిమపరచబడడం కోసమే మనము ఆయన దాసులుగా పిలువబడ్డాము కాబట్టి ఆయన దాసులుగా మాత్రమే ఉండాలి. ఆయన దగ్గరికి, ఆయన పనికెత్తలుగా, ఆయన ప్రతి పనిని నమ్మకంగా నెరవేర్చే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యము మనం సొంతం అవుతుంది. సో ఇంత గొప్పగా దేవుడు మాట్లాడారు కాబట్టి ఈరోజు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా మనుషుల ఆనందం కోసం, మనుషుల పనుల కోసం, వాళ్ళని సంతోషపరచబడడానికి, వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఈ లోకంలో వాళ్ళ కోసం, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టి మీరు వాళ్ళని గణపరచుటకు మీరేమైనా పనులు చేస్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మనుషుల కోసం కాదు, ఆ దేవుని మహిమ కొరకు మీరు ప్రతి పని చేయండి. అప్పుడు మీ జీవితంలో విజయాన్ని మీరు చూస్తారు. మనుషుల కొరకు కాదు, దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి, ఆయన ఇష్టానుసారంగా సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన సంతోషం కొరకు, ఆయన కొరకు మనం ఏదైనా చేయాలి, కానీ మనుషుల కొరకు కాదు. ఇంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడిన కృపను బట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.